నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ APMSRB విడుదల చేసిన నోటిఫికేషన్ No 10/2026 గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్ NHM కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా విడుదల చేయబడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ మరియు ఇతర పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ లో స్టాఫ్ షార్టేజ్ ని ఫిల్ చేయడానికి లార్జ్ స్కేల్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయినప్పటికీ హెల్త్ కేర్ సెక్టర్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది. మెడికల్ ఫీల్డ్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే క్యాండిడేట్స్ కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ డీటెయిల్స్ మరియు ఓవరాల్ వేకెన్సీస్ గురించి చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ ను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ APMSRB నిర్వహిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీషియల్ రిక్రూట్మెంట్ అథారిటీ. ఈ బోర్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని ట్రాన్స్పరెంట్ గా మెరిట్ బేస్డ్ సిస్టంలో కండక్ట్ చేస్తుంది. స్కీమ్ పేరు నేషనల్ హెల్త్ మిషన్ NHM. ఈ స్కీమ్ ద్వారా రూరల్ హెల్త్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ మరియు అర్బన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్థనింగ్ జరుగుతుంది. జాబ్ టైప్ పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే. మొత్తం 529 వేకెన్సీస్ ఫిల్ చేయబడతాయి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పోస్టింగ్ ఇస్తారు. రూరల్ మరియు అర్బన్ ఏరియాస్ రెండింటిలో కూడా పోస్టింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ లో టోటల్ 3 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్ట్స్ 419 ఉన్నాయి. ఇవి హాస్పిటల్స్, ఎమర్జెన్సీ వార్డ్స్, మెటర్నిటీ కేర్ మరియు NHM ప్రోగ్రామ్స్ లో వర్క్ చేయడానికి అవసరం. ఫార్మసిస్ట్ పోస్ట్స్ 24 ఉన్నాయి. ఇవి మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఫార్మసీ మేనేజ్మెంట్ కోసం ఉంటాయి. మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్ట్స్ 86 ఉన్నాయి. ఇవి రీహాబిలిటేషన్ సర్వీసెస్ మరియు పేషెంట్ సపోర్ట్ కేర్ కోసం ఉపయోగిస్తారు. Programs include NPCDCS Chronic Disease Program, NUHM Urban Health Mission, SNCU Newborn Care Unit, NBSU Newborn Stabilization Unit, NPHCE Elderly Healthcare Program. Reservation SC Saint BCE WS categories ప్రకారం ఉంటుంది. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ June 10, 2026. అప్లికేషన్ స్టార్ట్ డేట్ June 13, 2026. లాస్ట్ డేట్ June 30, 2026 రాత్రి 12:01. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ కావున ప్రతి క్యాండిడేట్ తప్పకుండా నోట్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తే సర్వర్ ఇష్యూస్, వెబ్సైట్స్లో అవ్వడం లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ముందుగానే అప్లై చేయడం చాలా సేఫ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆల్సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్ అవకాశాలు చాలా లిమిటెడ్ గా ఉంటాయి. సో ఫైనల్ సబ్మిషన్ ముందు అన్ని డీటెయిల్స్ కేర్ఫుల్లీ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 42 ఇయర్స్. SC సెయింట్ BCEWS క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. PWBD క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 ఇయర్స్ ప్లస్ సర్వీస్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఏజ్ క్యాల్కులేషన్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం స్ట్రిక్ట్లీ ఫాలో చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో పాటు ఏజ్ ఎలిజిబిలిటీ కూడా మ్యాండేటరీ రిక్వైర్మెంట్. క్యాండిడేట్స్ తమ కేటగిరీ రిలాక్సేషన్ అప్లై అయ్యే విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం వెరిఫై చేసుకోవాలి. ఇన్కరెక్ట్ ఏజ్ డీటెయిల్స్ లేదా ఇన్వాలిడ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఉంటే అప్లికేషన్ ఆటోమేటికలీ రిజెక్ట్ అవుతుంది. సో ఎలిజిబిలిటీ చెక్ చేయడం రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. OC క్యాండిడేట్స్ 1200 రూపాయలు, SC సెయింట్ BCEW SPWBD క్యాండిడేట్స్ 900 రూపాయలు. పేమెంట్ పూర్తిగా ఆన్లైన్ మోడ్లో మాత్రమే చేయాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మరియు UPI ద్వారా పేమెంట్ చేయవచ్చు. పేమెంట్ చేసిన వెంటనే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యిందో లేదో చెక్ చేయాలి. అనంతరం రిసిప్ట్ మరియు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ తప్పకుండా డౌన్లోడ్ చేయాలి. ఈ స్లిప్ ఫ్యూచర్ వెరిఫికేషన్
డాక్యుమెంట్ చెకింగ్ మరియు సెలెక్షన్ ప్రాసెస్ సమయంలో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అవుతుంది. సో క్యాండిడేట్స్ దీన్ని డిలీట్ చేయకుండా సేఫ్గా స్టోర్ చేయాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ తప్పు అయితే అప్లికేషన్ స్టేటస్ కంప్లీట్ కాదు. సో పేమెంట్ ప్రాసెస్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. స్టాఫ్ నర్స్ పోస్టులకు అర్హతగా బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు డి ఫార్మ్ లేదా బి ఫార్మ్ క్వాలిఫికేషన్ అవసరం. అదేవిధంగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి. మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఎంఆర్డబ్ల్యూ పోస్టులకు 10+2 పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు 1.5 ఇయర్ రీహాబిలిటేషన్ కోర్స్ మరియు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రతి పోస్ట్కి సెపరేట్ ఎలిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. కాబట్టి క్యాండిడేట్స్ ఆఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం తమ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతుందో లేదో కేర్ఫుల్లీ చెక్ చేయాలి. ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. స్టాఫ్ నర్స్ పోస్టులకు నెలకు 27,675 రూపాయలు శాలరీ ఇస్తారు. ఫార్మసిస్ట్ పోస్టులకు 23,393 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 23,494 రూపాయలు పర్ మంత్ శాలరీ అందుతుంది. ఈ శాలరీతో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అలవెన్సెస్ కూడా అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. జాబ్ కాంట్రాక్ట్ బేసిస్ అయినప్పటికీ మంత్లీ ఇన్కమ్ స్టేబుల్ గా ఉంటుంది. హెల్త్ కేర్ సెక్టర్లో వర్క్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా పొందవచ్చు. లాంగ్ టర్మ్ గా చూస్తే మెడికల్ ఫీల్డ్ లో కెరియర్ గ్రోత్ కి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఈ రిక్రూట్మెంట్ లో రిటన్ ఎగ్జామ్ ఉండదు. సెలెక్షన్ పూర్తిగా మెరిట్ బేస్డ్ గా జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో 3 మెయిన్ కంపోనెంట్స్ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు. క్వాలిఫికేషన్ మార్క్స్ 75 ఉంటాయి. ఎక్స్పీరియన్స్ మార్క్స్ 10 ఉంటాయి. సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ 15 ఉంటాయి. అంటే క్యాండిడేట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. రిటన్ ఎగ్జామ్ లేకపోవడం వల్ల మార్క్స్ మరియు డాక్యుమెంట్స్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ప్రతి క్యాండిడేట్ తన సర్టిఫికేట్స్ ప్రాపర్లీ వెరిఫై చేసుకోవాలి. సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. ట్రైబల్ ఏరియాస్ లో పనిచేస్తే 2.5 మార్క్స్ పర్ 6 మంత్స్ ఇస్తారు. రూరల్ ఏరియాస్ లో పనిచేస్తే 2 మార్క్స్ పర్ 6 మంత్స్ ఇస్తారు. అర్బన్ ఏరియాస్ లో పనిచేస్తే 1 మార్క్ పర్ 6 మంత్స్ ఇస్తారు. ఇంకా కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి ఎక్స్ట్రా వెయిటేజ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ వెయిటేజ్ సిస్టమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లాంగ్ టర్మ్ సర్వీస్ చేసిన క్యాండిడేట్స్ కి హైయర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది స్ట్రాంగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. క్యాండిడేట్స్ ఏపీఎంఎస్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేయాలి. వెబ్సైట్ apmsrb.ap.gov.in యొక్క లింక్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత అప్లై చేయాల్సిన పోస్ట్ సెలెక్ట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మరియు సర్టిఫికేట్స్ ప్రాపర్ ఫార్మాట్లో ఉండాలి. అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయాలి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఫైనలీ సబ్మిటెడ్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం సేఫ్గా ఉంచాలి. స్మాల్ మిస్టేక్ కూడా అప్లికేషన్ రిజెక్షన్ కి లీడ్ చేయవచ్చు. సో ఎవ్రీ స్టెప్ కేర్ఫుల్లీ కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే ఫాలో చేయాలి. క్యాండిడేట్స్ తప్పకుండా లాస్ట్ డేట్ ముందు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందుగానే అప్లై చేయడం మంచిది. అప్లికేషన్ ఫామ్ లో ఇచ్చే డీటెయిల్స్ అన్ని ఎస్ఎస్సి సర్టిఫికేట్ మరియు ఆఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రకారం కరెక్ట్ గా ఉండాలి. ఎనీ మిస్ మ్యాచ్ ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ పూర్తిగా మెరిట్, ఎక్స్పీరియన్స్ మరియు సర్వీస్ వెయిటేజ్ ఆధారంగా జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ప్రిపరేషన్ కంటే డాక్యుమెంట్ యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఏపీఎంఎస్ఆర్బీ నోటిఫికేషన్ 10/2026 ద్వారా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ సెక్టర్లో మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అందుబాటులోకి వచ్చాయి.
గవర్నమెంట్ హాస్పిటల్స్ మరియు హెల్త్ ప్రోగ్రామ్స్లో వర్క్ చేయడానికి ఇది ఒక మంచి ఛాన్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీ మిస్ చేయకుండా అప్లై చేయాలి. ప్రాపర్ ప్రిపరేషన్ మరియు కరెక్ట్ డాక్యుమెంటేషన్తో సెలెక్షన్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రిపరేషన్.